బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం పడింది. గత కొన్ని రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం పడింది. గత కొన్ని రోజుల నుంచి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షం కురుస్తోంది. సో మరింత వెదర్ రిపోర్ట్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, ఎట్లా ఉంది? రీనా, గత కొద్ది రోజులుగా ఒకసారిగా వాతావరణం వేడిగా ఉష్ణోగ్రత లెవెల్స్ పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎండ వేడి మీద తట్టుకోలేక. ఇలా ఉంటే గత కొంతకాలం ఆ మధ్య కాలంలో కొంత వాతావరణం ఫ్లక్చుయేషన్ లో భాగంగా చిరుజల్లులు కురిసినప్పటికీ గడిచిన కొద్ది రోజుల నుంచి మాత్రం ఎండవేడి అనేది మరింత ఎక్కువ అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొద్ది రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండ అనేది ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతం వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మారిపోయినటువంటి పరిస్థితులతో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ప్రజలకు అలర్ట్స్ ను జారీ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అంటే కాస్త మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తగిన విధంగా రైతులు అలాగే ఇటు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఇంకా కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజుల నుంచి ఎండవేడిమితో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పని భావించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఒకవేళ ఏదన్నా మరొక అంటే వాతావరణం వర్షపాతం అనేది కొంత ఎక్కువగా నమోదైతే మాత్రం ఖచ్చితంగా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.